యూరోప్ లోని పలు విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లండన్ లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా పలు విమానాశ్రయాలపై సైబర్ అటాక్స్ జరిగాయి. చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు విమానాలు ఆలస్యం కాగా కొన్ని విమానాలు రద్దయ్యాయి. వివిధ దేశాలకు వెళ్లాల్సిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయాయి. సైబర్ అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ వివరాలు అందిస్తారు. కృష్ణ, చంద్రిక, యూరోపియన్ విమానాశ్రయాలపైన దాడి జరిగింది. లండన్ లోని హీత్రో, బెల్జియం, బ్రెజిల్, జర్మనీ బెర్లిన్ వీటితో సహా కొన్ని యూరోపియన్ విమానాశ్రయాల చెక్ ఇన్, అదేవిధంగా బోర్డింగ్ వ్యవస్థల పైన ఈ సైబర్ దాడి జరిగింది. ఈ దాడి వల్ల కంప్యూటర్ సిస్టమ్లు పనిచేయకపోవడంతో పాటు సిబ్బంది ఏదైతే చెక్ ఇన్ చేయడంలో కూడా కొంత ఇబ్బంది ఎదురైంది. ఫలితంగా కొన్ని విమానాలు అయితే ఆలస్యంగా నడిచాయి, కొన్ని రద్దయ్యాయి కూడా. బ్రెజిల్స్ లో విమానాశ్రయంలో అయితే 10 విమానాలు రద్దయ్యాయి. 15 నుంచి 20 విమానాలు 1 గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. అన్ని యూరోపియన్ విమానాశ్రయాలు ప్రభావితం కాలేదు, కానీ కొన్ని మాత్రం ప్రభావితం అయ్యాయి. ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిక్ వంటి చోట్ల సర్వీసులు సాధారణంగానే ఉన్నాయి. అయితే ఈ సమస్య వెనుక కోలీస్ ఏరోస్పేస్ అనే కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది హ్యాకర్ల దాడా లేకపోతే టెక్నికల్ సమస్య అనేది ఇంకా ఒక స్పష్టత రాలేదు. ప్రయాణికులు తప్పనిసరిగా తమ విమానాలకు సంబంధించినటువంటి స్టేటస్ ను వెబ్సైట్ లేదా ఎయిర్లైన్ ద్వారా చెక్ చేసుకోవాలి. అలాగే ఎయిర్పోర్ట్ కూడా కొన్ని గంటల ముందే రావాలని అధికారులు అయితే చూపిస్తున్నారు. సైబర్ దాడి కారణంగా కొన్ని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల సేవలు అయితే నిలిచిపోయాయని చెప్పొచ్చు. అయితే దీనికి కారణం ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. యూరప్ విమానాశ్రయాలపైన జరిగినటువంటి దాడి వెనుక ఎవరున్నారన్నది అయితే ఇంతవరకు ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. అంటే ఏదైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? వీరి ఫైర్ వాల్ సిస్టమ్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా టైట్ గానే ఉంటాయి కదా? అవును, కరెక్టే విజయ్ చంద్రిక. ఇప్పటి వరకు అయితే ఏ హ్యాకర్ గ్రూప్ కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. నిజంగా హ్యాకర్ల పని కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ లో ఒక పెద్ద సాంకేతిక లోపం ఏర్పడినా కూడా ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అదా లేకపోతే హ్యాకర్ల దాడి అనేది ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తుంది. నిజానికి విజయ్ సాధారణంగా ఇలాంటి దాడులు జరిగితే రష్యా, చైనా లేకపోతే ఇతర హ్యాకర్ గ్రూప్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే ఒక ప్రకటన కూడా చేస్తారు, మేమే చేద్దామని. కానీ ఈ ఘటనలో మాత్రం అటువంటి ప్రకటనలు ఏమి రాలేదు. టెక్నికల్ టీమ్స్ కోలీస్ ఏరోస్పేస్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ సిస్టమ్ లో లోపాలను అయితే ఇప్పుడు చెక్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా ఎక్కడి నుంచి దాడి జరిగింది, ఏ రకమైనటువంటి మాల్వేర్ లేదా హ్యాకింగ్ టూల్స్ వాడారు ఈ హ్యాకింగ్ కి అనే దాన్ని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు అదేవిధంగా బ్రిటన్, బెల్జియం, జర్మనీ సైబర్ భద్రతా విభాగాలు కూడా దీని వెనుక అసలు ఏముంది అని కనుక్కోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.